న్యాయవాది సంతోష్ కుమార్ను అన్యాయంగా వేధించిన బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జమీల్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు ఏబీ వేదప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల న్యాయవాది దంపతులపై జనగాం పోలీసులు దాడి మరవకముందే కూకట్పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది సంతోష్ను అకారణంగా పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. ఇటీవల బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు అదే ఇంట్లో రెంటుకుంటున్న న్యాయవాదిని అక్రమంగా ఈ కేసులు ఇరికించారని అన్నారు. చట్టం తమ చేతుల్లో ఉందని, న్యాయవాదులు ఏమీ చేయలేరని, దౌర్జన్యాన్ని కొడిగట్టారని తెలిపారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్కి విన్నవించినా తాను కూడా ఎల్ఎల్బీ చేసి ఎల్ఎల్ఎం చేస్తున్నారని అవహేళనగా మాట్లాడారని వాపోయారు. న్యాయవాదుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవ చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ఎస్ఐ జమీల్ ఇతర పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదులకు న్యాయం జరగకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల న్యాయవాదుల సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. లేదంటే మా ఫెడరేషన్ అడ్వకేట్ ఫెడరేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ ఒక ఉమ్మడి కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుంటాము. మా కార్యాచరణలో ఖచ్చితంగా ఇంకొకరు కూడా ఈ విధంగా ఛాన్స్ తీసుకునేది ఉంటుంది. పోలీసులు గొప్ప, న్యాయవాదులు గొప్ప అనే దానికి సంతోష్ కుమార్కు న్యాయం జరగకపోతే మేము కూడా హైదరాబాద్ లాయర్లం అయితే ఎవరైతే ఉన్నామో, ఒకవేళ దీని ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారు మా న్యాయవాదిని ఏ విధంగా అయితే హాఫ్ పనీర్ మీద టవల్ మీద తీసుకెళ్లారో ఆ విధంగా మేము కూడా ఇంటికి వెళ్తాము, ఆ విధంగానే నించుంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాట నామం ఇది. ఇక్కడ దేశవ్యాప్తంగా మధ్య వ్యాపారం 20 ఏళ్ల నుంచి చేస్తున్నమాట నిజమేనట. అది లాయర్కి సంబంధించిన విషయం కాదు. రెండవ విషయము, ఆమె మా కమిషనర్ పోలీస్ గారికి కూడా ఒక పెన్ డ్రైవ్లు వేసి ఇచ్చాము. అవన్నీ తను పరిశీలిస్తా అన్నాడు. తను ఏం జస్టిఫై చేస్తాడో మా సంతోష్ గారికి. అదేవిధంగా మేము కూడా న్యాయవాదుల గంటల ప్రాంతంలో న్యాయవాది సంతోష్ అనే వ్యక్తి నివసిస్తున్న ఇంటి యజమాని ఏదో లిక్కర్ అక్రమంగా అమ్ముతుందని, బెల్ట్ షాప్ నడిపిస్తుందనే ఉద్దేశంతో బోరబండ పోలీసు వారు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ క్రమంలో గేట్ ఓపెన్ చేయమని పోలీసు వాళ్ళు పెద్దగా సౌండ్ చేస్తే సంతోష్ అనే వ్యక్తి బయటకు వచ్చి, ఇది నేను కిరాయికి ఉండే ఇల్లు, పైన ఉంటారు ఓనర్సు, వాళ్ళు నైట్ 7 o'clock నైట్ 9 o'clock లాక్ వేసి పొద్దున ఉదయం 7 o'clock ఓపెన్ చేస్తారు, దయచేసి వాళ్ళని పిలుచుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. సో పోలీసు వాళ్ళు అకారణంగా గేటును బద్దలు కొట్టి, ఆ పోర్షన్ను తలుపును బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి కట్టుబట్టల మీద ఉన్న మా న్యాయవాద సోదరుడు సంతోష్ను పోలీస్ స్టేషన్కు అకారణంగా తీసుకెళ్ళి ఇతని పైన అమానుషంగా ఎన్నో మాటలు అంటూ దాడి చేసి అతని చెయ్యి విరిగేటట్టు, ఆల్రెడీ అతని కుడి చెయ్యి సర్జరీ అయింది ఒక 5 ఏళ్ల క్రితం. దాన్ని మళ్ళీ అగ్రివేట్ అయ్యి ఆ లోపల ఉన్న రాడ్స్ అన్నీ డిస్లోకేట్ అయినాయంట. సో ఆ కారణంగా మేము ఈ హేయమైన చర్యను ఖండిస్తూ పోలీసు వారికి, ఏసీపీ గారికి మేము మధ్యాహ్నం 1 o'clockకి ఒక కంప్లైంట్ తీసుకొని ఇచ్చాం. మొన్న మధ్యాహ్నం జరిగింది. సో నిన్నటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు పోలీసు వారు. సో కావున మేము శాంతియుతంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని నడిపించాలని అనుకుంటున్నామో ఈ ఉద్యమాన్ని, ఆ కారణంగా సిపి గారిని నిన్న కలిసాము. నిన్న మధ్యాహ్నం 3 o'clock కలిసాము కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని. ఆయన గురించి చాలా మంచిగా విన్నాం మేము. ఏదో ఆ కారణంతో ఆయన పై అధికారులు ఏం బ్రీఫింగ్ ఇచ్చారో సార్కు తెలియదు మాకు, కానీ సార్ నుంచి మాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కావున మేము ఈరోజు 24 గంటలు వేచి చూసాము, ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము మా సంతోష్ చేసి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పోలీస్ వారు వాళ్ళకి ప్రతి మనిషికి ఎలాంటి రక్షణ అయినా ఉంటుంది. సో అడ్వకేట్ అని చెప్పిన తర్వాత కూడా ఎలాంటి ఆయనకు హక్కులు ఉంటాయి. ఒకవేళ నిజంగానే ఏ క్రైమ్ చేసినా చేయకపోయినా ప్రతి వ్యక్తికి ఒక హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాలరాస్తూ బనీను లుంగి మీద తీసుకుపోవాల్సినంత నేరం సంతోష్ ఏం చేశాడని నేను పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. సెకండ్ థింగ్, ఒకవేళ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కనీస మానవ హక్కులు పాటించారా మీరు దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు. యాక్చువల్ మీరు వచ్చింది ఎవరి కోసమో, ఈ లిక్కర్స్ ఏదైతే అమ్ముతున్నారో అకారణంగా బెల్ట్ షాప్ నడుపుతున్నారనే సరళ అనే ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వచ్చారు. కానీ మీరు ఆమె దగ్గరికి వెళ్ళగలిగారా? వెళ్ళలేదు. మీరు వచ్చి పోలీసు వారు
నానా పాటలు పడుతున్నారని కూడా విషయం మాకు తెలిసింది. కావున మేము మా బార్ అసోసియేషన్ తరఫున ఆ సంతోష్ అనే కుర్రాడు గత 4 నెలల నుంచి మా బార్ అసోసియేషన్కు రెగ్యులర్గా వస్తున్నాడు. అతను రాజేంద్ర నగర్ బార్ అసోసియేషన్లో లైఫ్ మెంబరు. మా దగ్గర కూడా ఈ మధ్యన ప్రాక్టీస్కు రెగ్యులర్గా వస్తున్నాడు. సో ఆ కారణంగా మేము మా న్యాయవాద సోదరుడు ఎవరికైనా అన్యాయం జరిగినా మా బార్ అసోసియేషన్ ఉన్నదే అందుకు కాబట్టి, న్యాయవాదుల రక్షణ కోసం, న్యాయవాదుల సంరక్షణ కోసమే కాబట్టి మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాము. కావున నేను పోలీస్ వారికి ఎవరైతే ఈ దుశ్చర్యలో పాల్గొన్న పోలీస్ వాళ్ళు ఉన్నారో వారిపైన చట్టరీత్యా కేసు బనాయించి ఉద్యోగరీత్యా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపి గారిని మరోసారి కోరుతూ వాళ్ళను సస్పెండ్ చేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం అండి. ధన్యవాదాలు. ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాము. సార్, ప్రతి వారం ఏదో ఒక చోట ఈ రాష్ట్రంలో ఏదో ఒక న్యాయవాది పైన ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్ననే గత వారమే జనగాంలో 2 దంపతుల పైన జరిగింది. ఇప్పుడు సంతోష్ పైన జరిగింది. రేపు ఎవరిపైన జరిగే ఆస్కారం ఉంది. కావున మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే హోమ్ మినిస్టర్ను, అలాగే డీజీపీ గారికి మేము కోరేది ఏంటంటే తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి తేవాలని, ఆ అమల్లోకి తెచ్చిన చట్టాన్ని 100% లెటర్ అండ్ స్పిరిట్ పాటించాలని, ఈ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక మీనమేషాలు లెక్క పెడితే మేము ఎంతటికైనా ఉద్యమించడానికి రెడీ ఉన్నామని, అడ్వకేట్స్ పట్ల ఏదైతే ఇలాంటి దాడులను ఇవి అరికట్టాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక్కటే దీనికి మార్గమని మేము తెలియజేస్తున్నాం.